తెలంగాణలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా 2 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడం గొప్ప ముందడుగు. ఏటీసీలు త్వరలోనే అద్భుత ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందన్నారు. ఏటీసీ ప్రిన్సిపాల్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. వచ్చే 2 ఏళ్లలో 2 లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్య సాధనకు అందరూ అంకిత భావంతో పనిచేయాలని ఏటీసీ ప్రిన్సిపాల్స్ కు సూచించారు. ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం మొదటి ప్రాధాన్యత కావాలి. ఏటీసీలో ప్రవేశపెట్టిన కోర్సులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. రాబోయే 15 ఏళ్ల వరకు ఉపయోగపడేలా అవసరమైన మార్పులతో రూపొందించాలన్నారు. ఏటీసీల పనితీరును క్రమబద్ధీకరించేందుకు హాజరు శాతం పెంచాలి. డ్రాప్ అవుట్స్ తగ్గించాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. ఏటీసీల ద్వారా యువత ఉపాధి సవాళ్లను అధిగమించొచ్చు. నాణ్యమైన, మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా నిపుణులైన ఆధునిక యువతను మనం సిద్ధం చేయాలి. ఏటీసీల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఏటీసీల విజయంతో టాటా టెక్నాలజీ సంస్థ మరిన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ, ఏటీసీల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏటీసీల ద్వారా అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దాలని ప్రిన్సిపాళ్లకు మంత్రి వివేక్ దిశానిర్దేశం చేశారు.